చిత్తూరు జిల్లా చంద్రగిరి రాజకీయం రసవత్తరంగా మారింది. సెట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి కుటుంబాన్ని ఢీకొట్టేందుకు ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి సై అంటున్నారు. చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా పులివర్తి నాని ఉన్నప్పటికీ టికెట్ మాత్రం తనకే దక్కుతుందని దివాకర్ రెడ్డి ఆశాభావంతో ఉన్నారు. చెవిరెడ్డి కుటుంబాన్ని ఓడించి చంద్రగిరి కోటపై పసుపు జెండా ఎగరేస్తానని దివాకర్ రెడ్డి ధీమాగా చెప్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు పురిటిగడ్డ ఉమ్మడి చిత్తూరు జిల్లా చంద్రగిరి మండలం. 1978లో చంద్రబాబు చంద్రగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. రెండోసారి 1983 ఎన్నికల్లో చంద్రగిరి నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. దీంతో చంద్రబాబు చంద్రగిరి నియోజకవర్గాన్ని విడిచి కుప్పంకు మకాం మార్చారు. ఓసారి చంద్రబాబు సోదరుడు రామ్మూర్తి నాయుడు చంద్రగిరి నుంచి ఎమ్మెల్యేగా గెలిచినప్పటికీ మొత్తం 4 సార్లు గల్లా అరుణకుమారి కాంగ్రెస్ పార్టీ తరపున జయకేతనం ఎగురవేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత చంద్రగిరి నియోజకవర్గం వైసీపీ చేతుల్లోకి వెళ్లిపోయింది. 2014, 2019 ఎన్నికల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వైసీపీ నుంచి 2 సార్లు వరుసగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం పులివర్తి నాని చంద్రగిరి టీడీపీ ఇన్ఛార్జిగా కొనసాగుతున్నారు. అయితే చంద్రగిరి టీడీపీ టికెట్ డాలర్స్ గ్రూప్ అధినేత ప్రముఖ రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి ఆశిస్తున్నారు. డాలర్స్ దివాకర్ రెడ్డి స్వస్థలం చంద్రగిరి నియోజకవర్గంలోని తిరుపతి రూరల్ మండలం పెరుమాళ్లపల్లి గ్రామం. తిరుపతిలోనే విద్యాభ్యాసం కొనసాగించారు. ఎంబీఏ పూర్తి చేసి ఆర్థిక శాస్త్రంలో పీహెచ్డీ పట్టా అందుకున్నారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలో దివాకర్ రెడ్డికి పెద్ద ఎత్తున బంధువులున్నారు. గతంలో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీలో దివాకర్ రెడ్డి చురుగ్గా పనిచేశారు. ఆ సమయంలో ప్రజారాజ్యం పార్టీ చంద్రగిరి టికెట్ ఆయనకు త్రుటిలో మిస్ అయింది. ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్ లో విలీనం తరువాత డాలర్స్ దివాకర్ రెడ్డి వ్యాపారాలపై దృష్టి పెట్టారు. డాలర్స్ గ్రూప్ పేరిట ఓ వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించారు దివాకర్ రెడ్డి. తిరుపతి, చంద్రగిరి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల పరిధిలో పెద్ద ఎత్తున భూములు కొనుగోలు చేసి వెంచర్లు వేశారు. దివాకర్ రెడ్డి కాస్త డాలర్స్ దివాకర్ రెడ్డిగా మారిపోయారు. కేవలం సంపాదనే కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలను దివాకర్ రెడ్డి చురుగ్గా నిర్వహిస్తున్నారు. రాజకీయాల్లో మరింత చురుకైన పాత్ర పోషించాలని డాలర్స్ దివాకర్ రెడ్డి భావిస్తున్నారు. ఇందులో భాగంగానే చంద్రగిరి టీడీపీ టికెట్ ఆశిస్తున్నారు. ఇప్పటికే డాలర్స్ దివాకర్ రెడ్డి చంద్రబాబు, నారా లోకేష్ ను కలిసినట్లు ప్రచారం జరుగుతోంది. రాజకీయ కుల సమీకరణ నేపథ్యంలో చంద్రగిరి టీడీపీ టికెట్ తనకు కేటాయించాలని దివాకర్ రెడ్డి కోరుతున్నారు. నాకైతే తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారంటే బాగా ఇష్టం, లోకేష్ గారంటే బాగా ఇష్టం. సో వాళ్ళు అధిష్టానం కానీ నాకు కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఈసారి తెలుగుదేశం తరపున చంద్రగిరిలో నిలబడి గెలుస్తాననేసి నాకు గట్టి నమ్మకం ఉండదు. తన సొంత రెడ్డి సామాజిక వర్గంతో పాటు టీడీపీకి సాంప్రదాయంగా కలిసి వచ్చే కమ్మ, బలిజ, ఇతర సామాజిక వర్గాలను కలుపుకుంటే తన గెలుపు ఖాయమని ఆయన ధీమాగా చెబుతున్నారు. చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాలలో తనకు అనుచరగణం ఉన్నారని, వారందరి మద్దతుతో చంద్రగిరి కోటలో పసుపు జెండా ఎగురవేస్తానని దివాకర్ రెడ్డి చెబుతున్నారు. తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో ఎవరైతే గెలుస్తారనేటువంటి దానికి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని దివాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తాడనేసి నాకు ఇస్తే నేను ఖచ్చితంగా తెలుగుదేశం తరపున చంద్రగిరిలో నిలబడి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాను. నాకు గట్టి నమ్మకం, ఖచ్చితంగా ఎగరేస్తాను కూడా. నా కష్టపడిన డబ్బుతో నేను రాజకీయాల్లో కూడా నేను ప్రజలకు సేవ చేస్తాను. మరోవైపు డాలర్స్ దివాకర్ రెడ్డి నియోజకవర్గ పరిధిలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే చంద్రగిరి నియోజకవర్గ టీడీపీ టికెట్ విషయంపై ఓ క్లారిటీ రానుంది. తిరుపతి చుట్టుపక్కల నియోజకవర్గాలకు పెద్దగా పరిచయం అవసరం లేని పేరు దివాకర్ రెడ్డి. నిజానికి దివాకర్ రెడ్డి అంటే ఇట్టే గుర్తుపట్టలేకపోవచ్చు, కానీ డాలర్స్ దివాకర్ రెడ్డి అంటే మాత్రం బాగా గుర్తుపడతారు. తిరుపతి చుట్టుపక్కల అనేక చోట్ల వెంచర్లు వేసి సామాన్య మధ్యతరగతి ప్రజల సొంత ఇంటి కళ నెరవేర్చిన వ్యక్తి ఆయన.
కేవలం ఒక వ్యాపార రంగంలోనో రియల్ రంగంలోనో స్థిరపడిన వ్యక్తిగానే కాకుండా అనేక సామాజిక కార్యక్రమాలు చేపట్టి అందరి మన్ననలు కూడా పొందారు. రాజకీయాలంటే కూడా ఆయనకు అమితాశక్తి. ప్రస్తుతం డాలర్స్ దివాకర్ రెడ్డి గారు మనతో ఉన్నారు. ఒకసారి దివాకర్తో మాట పెట్టేద్దాం. సార్ నమస్తే. నమస్తే. రియల్టర్ డాలర్స్ దివాకర్ రెడ్డి, అసలు ఏంది డాలర్స్? మీకు అంత ప్రాధాన్యత తెచ్చిపెట్టిన డాలర్స్ పదం అనుకున్న బ్యాక్గ్రౌండ్ ఏంటి? డాలర్స్ అనేది మన కంపెనీ నేమ్ అది. సో ఇక్కడ ఉన్నటువంటి మన భారతదేశంలో యువత ఎవరైతే బాగా చదువుకొని వాళ్ళు ఇంకా ఎదిగేదానికోసం అనేసి ఇతర దేశాలకు వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి టాలెంట్ అంతా ఇతర దేశాలకి వాళ్ళు ఇంట్రెస్ట్గా అక్కడ పోయి వర్క్ చేసి జరుగుతుంది. సో కాబట్టి నాకేంటంటే సో ఇక్కడి నుంచి ప్రపంచంలోనే డిసైడింగ్ మనీ ఏంటంటే ఒక డాలర్. సో ఆ డాలర్ పేరుతోనే మనం ఇక్కడ బిజినెస్ చేయాలనేసి ఆ డాలర్స్ గ్రూప్ అనే సంస్థని రిజిస్ట్రేషన్ చేసి గత 10 సంవత్సరాలుగా ఈ డాలర్స్ గ్రూప్తోనే మేము చుట్టుపక్కలంతా వెంచర్లు వేయటం, విల్లాస్ కట్టడం, అపార్ట్మెంట్స్ వేయటం అన్ని ఆ కంపెనీ తరఫునే చేస్తూ వస్తున్నాం. కేవలం రియల్ ఎస్టేట్ రంగంలోనే కాకుండా చాలా సామాజిక కార్యక్రమాలు దివాకర్ రెడ్డి చేపట్టారు అంటారు. అంటే కొన్ని ప్రజలకు తెలుసు, కొన్ని బహుశా ప్రజలకు తెలియకపోవచ్చు. గత 10 ఏళ్లుగా తీసుకుంటే సామాజిక రంగంలో ఎటువైపు మీరు ఎంత దూరం వెళ్ళారు మీరు? అన్న ఇక్కడ 10 ఏళ్ళ నుంచి కాదన్న, 20 ఇయర్స్ నుంచి కూడా నేను ఎన్నో సోషల్ వర్క్స్, నెంబర్ ఆఫ్ వర్క్స్ చేస్తూ వస్తున్నాను. సో నాకేంటంటే మనం ఎంత కష్టపడి మనం ఈరోజు ఈ పొజిషన్కి వచ్చాము. సో నేను సంపాదించిన దాంట్లో కొంత భాగం ప్రజలకి మేలు చేయాలని, యువత చదువులు కావచ్చు, వాళ్ళ ఆరోగ్యం కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, ఇంకా ఎన్నో విధాలుగా రకరకాలు ఏదైతే వాళ్ళకి నిజంగా వాళ్ళకి అవసరం ఉండే వాళ్ళని ఐడెంటిఫై చేసి మేము గత 10-20 సంవత్సరాల నుంచి కూడా, నేను చిన్న వయసు అప్పటి నుంచి కూడా నాకు ఈ సహాయం అనేది 10 మంది బాగుండాలని కోరుకునే వ్యక్తిని నేను. సో కాబట్టి వాళ్ళకి ఎప్పుడు ఎక్కడ ఏది మంచి జరుగుతున్నా కూడా నేను ముందుండి వాళ్ళకి అన్ని విధాలుగా వాళ్ళకి సహాయం చేసుకుంటూ నేను నేను సంపాదించిన డబ్బుల్లో కొంత భాగం నేను అందరికీ ఖర్చు పెడతా, సోషల్ వర్క్స్ చేస్తూ నడుచుకుంటూ వెళ్తున్నామని. దివాకర్ రెడ్డి గారు మళ్ళీ రాజకీయాల్లో గడుగు పెట్టబోతున్నారు అని ఒక తిరుపతి, చంద్రగిరి నియోజకవర్గాల్లో బాగా టాక్ నడుస్తోంది. ఏంటి మళ్ళీ సెకండ్ ఇన్నింగ్స్ ఏమన్నా మొదలు పెడతారా? సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అనేది ఏం లేదన్న. నేను ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉండేను. ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిన విషయమే. 2008 నుంచి నేను పాలిటిక్స్లో ఉన్నాను. తర్వాత నేను అప్పుడు చిరంజీవితో పీఆర్పీలో నేను జిల్లా యువరాజ్యం అధ్యక్షుడిగా ఉన్నాను. దాని తర్వాత నేను కొంచెం పరిస్థితులు, వాతావరణం, రాజశేఖర రెడ్డి గారు చనిపోయినారు, తర్వాత స్టేట్ అంతా కొంచెం డిస్టర్బెన్స్ వచ్చిన తర్వాత నేను గమ్మున్న తర్వాత నేను బిజినెస్ చేసుకుంటూ అందరితో కూడా నేను ఆ రోజు నుంచి కూడా గత 15 సంవత్సరాల నుంచి కూడా అన్ని పార్టీ నాయకులతో కూడా నేను బాగా కలిసిమెలిసి ఉండేవాడిని. అయితే లైమ్ లైట్లే రాకుండా బ్యాక్గ్రౌండ్లో అన్ని పార్టీ వ్యక్తులతో బాగా వాళ్ళకి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా కూడా నా సహాయం వాళ్ళకి అవసరం అనుకున్నప్పుడు ఏ పరంగా నేను సహాయం చేస్తే వాళ్ళకి ఉపయోగపడుతుంది అనేసి కూడా నేను బ్యాక్గ్రౌండ్లో వాళ్ళకందరూ కూడా ఈ 15 సంవత్సరాల నుంచి కూడా అందరూ నాతోనే జర్నీ చేస్తూ దాంట్లో ఉన్నాను. కాబట్టి ఇక్కడ సెకండ్ ఇన్నింగ్స్, థర్డ్ ఇన్నింగ్స్ అనేసి ఏముండదని ఎప్పుడు నేను లైవ్లోనే ఉంటాను. కానీ ఈ దఫా చాలా బలంగా పేరనిపిస్తోంది. దివాకర్ రెడ్డి గారు చంద్రగిరి బరిలో నిలవబోతున్నారు. చంద్రగిరి అభ్యర్థిగా పోటీలో ఉంటారు. దాదాపుగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూడా కావచ్చని ప్రచారం జరుగుతోంది. నిజంగా మీరు రాజకీయాల్లో మరింత యాక్టివ్ అయ్యి చంద్రగిరి తరపున పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా అన్న. చంద్రగిరిలో మీరు చెప్పినట్టుగా నాకైతే తెలుగుదేశం పార్టీ నుంచి నేను కంటెస్ట్ చేయాలనుకుంటున్నాను. నాకు చంద్రబాబు నాయుడు గారు అంటే బాగా ఇష్టం, లోకేష్ గారు అంటే బాగా ఇష్టం. సో వాళ్ళు అధిష్టానం కానీ నాకు కానీ అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ఈసారి తెలుగుదేశం తరపున చంద్రగిరిలో నిలబడి గెలుస్తాననేసి నాకు గట్టి నమ్మకం ఉండదు. కానీ చంద్రగిరి గురించి మనకంతా తెలుసు. అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జిల్లాలోనే ఒక శక్తివంతమైన లీడర్గా ఉన్నారు. అట్లాగే పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి చాలా దగ్గర వ్యక్తి కూడా పేరుగాంచారు. ఈ దఫా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డి పోటీ చేయబోతున్నారు. అంటే అంత బలమైన వ్యక్తిని ఢీకొంటానని ధైర్యంగా చెప్పగలుగుతున్నారు. ఏంటి ఆ ధైర్యం? అంటే బలమైన వ్యక్తి అనేసి ఎవరు చెప్పారన్న? ఎవరు బలమైన వ్యక్తి? బలమైన వ్యక్తి ఎవరంటే రిజల్ట్ ఎలక్షన్ తర్వాత తెలుస్తుంది. సో ఇప్పుడు 2009లో గల్లా అన్నకుమార్ గారు తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాత 2014లో గల్లా అన్నకుమార్ గారిని ఓడించారు కదా. గల్లా అన్నకుమార్ కూడా బలమైన వ్యక్తే కదా ఆ రోజుల్లో. సో అట్లా రేపు తెల్లారితో నేను కూడా భాస్కర్ రెడ్డిని ఖచ్చితంగా ఓడించగలుగుతాను కదా. అతను రెడ్డి అయితే నేను కూడా రెడ్డి సమాజ వర్గకు సంబంధించిన వాడిని. అతనిది రూరలే, నాది తిరుపతి రూరలే. వాళ్ళది తుమ్మలగుంట అయితే నాది పెరుమాలపల్లి. వాళ్ళు అంతా కలిపితే 4,000 ఓట్లు. మా పంచాయతీ 6,000 ఓట్లు. సో నా బంధువర్గము
కాన్స్టిట్యున్సీ మొత్తం 6 మండలాల్లో నాకు బంధువర్గం స్ట్రాంగ్గా ఉండాలి. బంధువర్గం కాకుండా నేను గత పీఆర్పీలో ఉన్నటువంటి పరిచయాలంతా కూడా నాకు 6 మండలాల్లో చాలా బలంగా ఉన్నాయి. నేను గత 20 సంవత్సరాలుగా నేను చేసే సోషల్ సర్వీసెస్ ఉన్నాయి. ఈ చుట్టుపక్కల ప్రాంతాలు ఇప్పటికే నేను కొన్ని వేల సైట్లు చేసి కస్టమర్స్ నా దగ్గర ఉన్నారు. అందరూ నాతో రెగ్యులర్ టచ్లో ఉన్నారు. సో ఎటువంటి పరిస్థితుల్లో కూడా చంద్రగిరిలో నాకంటూ నా సొంత ఓట్ బ్యాంక్ నాకు ఉండదు. సో తెలుగుదేశం పార్టీతో పాటు నా ఓట్ బ్యాంకు పార్టీకి యాడ్ అయిన దానివల్ల ఖచ్చితంగా నేను గెలిచేదానికి 100% ఆస్కారం ఉండదు. కానీ ఒక విషయం అర్థం కదంటే ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి పులివర్తి నాని అభ్యర్థిగా ఉన్నారు. గత ఏడాది కూడా ఆయన పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. ఈ దఫా కూడా ఆయనకే టికెట్ ఇస్తారని ఒక ప్రచారం జరుగుతోంది. మరి దీన్ని అధిగమించి మీరు టికెట్ ఎలా సాధించుకుంటారు టీడీపీ నుంచి? సో మీరు చెప్పింది పులివర్తన్ నాని గారికి ఇంతకుముందు ఇన్ఛార్జ్గా ఉన్నారు, నేను కాదని చెప్పట్లేదు. అతనికి నాకేం శత్రుత్వం లేదు, ఏమీ లేదు. అతను మంచి వ్యక్తే, పార్టీ కోసం కష్టపడుతున్నాడు 4 సంవత్సరాలుగా. మీరు చెప్పింది వాస్తవమే. సో కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ తరఫున చంద్రగిరిలో ఎవరైతే గెలుస్తారనేటువంటి దానికి సర్వేలు జరుగుతూ ఉన్నాయి. పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ఒకవేళ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకొని దివాకర్ రెడ్డికి టికెట్ ఇస్తే గెలుస్తాడనేసి నాకు ఇస్తే నేను ఖచ్చితంగా తెలుగుదేశం తరఫున చంద్రగిరిలో నిలబడి ఖచ్చితంగా తెలుగుదేశం జెండా ఎగరేస్తాను. నాకు గట్టి నమ్మకం, ఖచ్చితంగా ఎగరేస్తాను కూడా. కానీ చెవిరెడ్డి గత 5 ఏళ్ల విషయాన్ని పోల్చుకుంటే కోవిడ్ సమయంలో కానీ ఆయన అనేక రకాల ప్రజలకు సేవ చేసి దగ్గర అయ్యారని చెప్తూ ఉంటారు. అట్లాంటి సేవా కార్యక్రమాల వ్యక్తిని మీరు అధిగమించి పోటీ చేసి గెలుస్తారన్న నమ్మకం ఉందా? మీకు ఇంకా ఆప్షనే వద్దన్న. మీకు 100% గెలిచి అయితే నేను 100% డిసైడ్ అయిపోయినట్టే. నాకు బీఫామ్ వచ్చిన రోజు నేను గెలిచినట్టే ఖచ్చితంగా. దాంట్లో ఇంకేమి నాకు అవతల వ్యక్తి ఎవరనేది నాకు అవసరం లేదు. నేను ఎలా గెలవాలనేది నాకు ముఖ్యం. సో నాకు అవతల వ్యక్తి బలమైన వ్యక్తే, బలహీన వ్యక్తే, దాంతో నేను చూసుకొని ఎలక్షన్ చేయలేం కదా. నేను ఎలా గెలవాలా, నా కెపాసిటీ ఏంది, నా ధైర్యం అనేది నేను దూసుకెళ్తాను ముందుకి. సో మీరు చెప్పినట్టుగా అతను కోవిడ్లప్పుడు చేశాడు ప్రజలకి. మీరు చెప్పినట్టుగా చీరలు గిఫ్ట్లు అన్నీ చేస్తూ ఉంటారు. అతను పార్టీలో ఆల్రెడీ ఉన్నాడు, ఒక స్టాండ్ తీసుకున్నాడు, అక్కడ చేస్తున్నాడు. నేను ఏ పార్టీలో లేకుండా, ఏ పార్టీకి సంబంధం లేకుండా కూడా నేను రంజాన్ వచ్చినప్పుడు ముస్లిం సోదరులకందరికీ రంజాన్ తోఫా కావచ్చు, మన కాన్స్టిట్యూన్స్ చదివే పిల్లల కోసం ఎడ్యుకేషన్స్ కావచ్చు, మన కాన్స్టిట్యూన్స్లో ఉండే పేషెంట్లు ఎవరు బీద వాళ్ళకందరికీ హాస్పిటల్స్ కావచ్చు, ఎన్నో రకాల సర్వీసెస్ నేను 20 ఏళ్ళుగా చేస్తానన్నా. ఇప్పుడు ఈరోజు కొత్తగా కోవిడ్ నుంచి చేసేవాడిని కాదు. కోవిడ్ అప్పుడు కూడా నేను ఏం చేశాననేది నేను అందరూ బయట చూపించుకున్నారు, నేను బయట చూపించుకోలేదు. అది నేను ఎవరు నా దగ్గర లబ్ధి పొందాలి ప్రజలు తెలుసు. నేను చేసిన కార్యక్రమాన్ని కూడా నేను పేపర్లకో టీవీలకో ఇచ్చి చేసుకునే వ్యక్తిని కాదు. ఏదో కొన్ని మీకు తెలిసి జరుగుంటాయి, తెలియకుండా జరిగినట్టు చాలా ఉండే వెనకాల నేను సర్వీస్ చేసినట్టు. సో అట్లా పబ్లిసిటీ కోసం ఇంకో దానికోసం నేను చేసుకోను. సో వాళ్ళు ఈరోజు పార్టీలో ఉండి చేస్తాను. నేను పార్టీలో లేకపోయినా కూడా నా సొంత డబ్బుతో, నేను కష్టపడిన డబ్బుతోనే నేను ప్రజలకు సేవ చేస్తాను. ఒకవేళ రాజకీయాల్లోకి వచ్చినా కూడా నా కష్టపడిన డబ్బుతో నేను రాజకీయాల్లో కూడా నేను ప్రజలకు సేవ చేస్తాను. కానీ మీరు వ్యాపార రంగంలో స్థిరపడ్డారు, ఇవాళ చివరిని ఢీకొంటా ఉంటారు. ఆర్థికంగా మీ ఆర్థిక మూలాలను కూడా వాళ్ళు దెబ్బతీస్తే తట్టుకొని నిలబడగలరా? దెబ్బతీయాలనే ఇప్పుడు ఆర్థిక మూలాలు ఇంకొక మూలం అనేది లేదన్న. ఎప్పుడైతే రాజకీయాలకు రావాలా, ప్రజలకు మనం మేలు చేయాలని డిసైడ్ అయిన రోజే ఇవి అన్నీ ప్రిపేర్ అయిపోయింటాం మేము. అవన్నీ ఆటోమేటిక్గా వాళ్ళు ఆల్రెడీ చేస్తారని కూడా మనకు తెలిసినప్పుడు దాని గురించి అంత ఆలోచిస్తే మనం రాజకీయాలకు రాలేం. ప్రజలకు మంచి చేయాలనుకున్నప్పుడు, ఎప్పుడైనా ఏదైనా ఒక మంచి కార్యక్రమం మనం చేయాలన్నప్పుడు దానికి ఆటంకాలు చాలా వస్తాయి. అవన్నిటిని మనం తొక్కుంటూ వెళ్తేనే మనం మంచి కార్యక్రమం చేయగలుగుతాం, ప్రజలకు మేలు చేయగలుగుతాం. సో కాబట్టి ఇట్లాంటి వాటికంతా భయపడిపోయి దీనికోసం ఏదో అయిపోతుంది అనేసి అని చేసుకోలేదు. రాజకీయాలకు ఏ రోజు రావాలనుకున్నామో ఆ రోజే మేము డిసైడ్ అయిపోతాం. దేనికైనా కూడా సిద్ధంగా ఉంటాం. గెలిపే లక్షణంగా, ప్రజలకు సేవే లక్షణంగా ముందుకెళ్లాలనేసి ప్రిపేర్ అయిపోతాం. అంటే ఇదే నేపథ్యంలో మరో అంశం కూడా చెప్పాలి మీతో. ఇటీవల మీ పైన ఐటీ దాడులు కూడా జరిగాయి. ఒకవైపు మీరు రాజకీయాల్లోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే ఐటీ దాడులు కూడా జరిగాయి. రాజకీయాలు అవడానికి ఐటీ దాడులకు ఏమైనా సంబంధం ఉందా? అన్న, ఐటీ దాడులు జరిగినాయి. దాని వెనకాల ఎవరున్నారు, ఎవరు చేయించారు అన్నీ మాకు తెలుసు. సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దాని గురించి మాట్లాడతాం. ఇంకా ముందు ఏమేమి మా పైన దాడులు చేయాలని వాళ్ళు ప్రిపేర్ అవుతున్నారు కూడా అన్నీ కూడా మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ ఉన్నది. వాళ్ళు ఎన్ని చేసినా, ఇట్లాంటివి ఎన్ని చేసినా కూడా దానికోసం భయపడేటువంటి రక్తం మాది కాదు. ఇట్లాంటి వాటికంతా ప్రిపేర్ అయిపోయింటాం మేము. సో మేము ఒకటే డిసైడ్ అయినాం, ఖచ్చితంగా ఈసారి బాబు గారు మాకు అవకాశం ఇస్తే చంద్రగిరిలో తెలుగుదేశం తరపున ఎమ్మెల్యే కంటెస్ట్ చేసి ఎమ్మెల్యే అవ్వాలనేసి అని, 10 మంది ప్రజలకి మేలు జరగాలనేసి అని, కాన్స్టిట్యున్సీ ప్రజలందరూ బాగుండాలని, ఎంతోమంది యువతని మంచి దారిలోకి తీసుకురావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి ఇచ్చే విధంగా కాన్స్టిట్యున్సీ యువతను అందరం తీసుకోవాలని చెప్పేసి కూడా నేను, మా స్నేహితులు, మా బంధువర్గము, మా గ్రామ వాసులు అందరం కూడా మేము ఆల్రెడీ ప్రిపేర్ అయిపోయి మా వర్క్లో మేము ఉన్నాం. మీరు అభ్యర్థి అయితే సామాజిక సమీకరణాలు మీకు ఎలా కలిసి వస్తాయి అనుకుంటున్నారు? ఆల్రెడీ తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి కేడరు కాన్స్టిట్యున్సీలో చాలా బలంగా ఉంది.
సో నాకు నా ఫేస్ వాల్యూకి నాకు ఉన్నటువంటి కస్టమర్లు, నా బంధువర్గము, నా స్నేహితులు అందరూ కూడా నా ఓన్గా నాకు ఒక పర్సంటేజ్ ఆఫ్ ఓట్ బ్యాంక్ ఉన్నాయి. నా పర్సనల్ ఓట్ బ్యాంకు ప్లస్ టీడీపీ ఓట్ బ్యాంకు రెండు యాడ్ చేస్తే ఖచ్చితంగా మంచి మెజారిటీతో కూడా 100% చండీగఢ్లో గెలుస్తా అని చెప్పేసి నేను చెప్తాను. కానీ చాలా పెద్ద కాన్స్టిట్యున్సీ చంద్రగిరి అనేది. ఇటువైపు తిరుపతి నుంచి అటు ఆల్మోస్ట్ చిన్నగొట్టకల వరకు ఉంది. బూత్ లెవెల్లో పనిచేయడం చాలా కష్టం కదా. ఇందుకు సంబంధించి ఏమైనా ఎక్సర్సైజ్ చేశారా మీరు ఏమన్నా? నా ఎక్సర్సైజ్ ఇప్పుడు 4 ఎలక్షన్ చేస్తాను నేను. 2009 ఎలక్షన్ చేసి చూసినాను, 14 ఎలక్షన్ చూసినాము, 19 ఎలక్షన్ చూసినాము, ఈ ఎలక్షన్ చూస్తాను అన్న. సో కొత్తగా నాకు కొత్తగా పరిచయం చేసే అవసరం నాకు లేదు. నాకు ఆల్రెడీ నాకు ప్రతి బూత్ నాకంటూ నా ఓన్ మనుషులు నాకు ఉన్నారు. సో కాబట్టి నాకు ప్రతి పంచాయతీలోనూ నాకంటూ నా వర్గం నాకు ఉన్నారు, నా బంధువులు నాకు ఉన్నారు, నా స్నేహితులు నాకు ఉన్నారు. సో నాకు మొత్తం సంబంధించినటువంటి 6 మండలాల్లో కూడా మీకు చంద్రగిరి అయితేమి, రామచంద్రపురం అయితేమి, పాకాలు అయితేమి, తిరుపతి రూరల్ అయితేమి, చిన్నవుడుకులు అయితే, వెరారపాలెం అయితే 6 మండలాల్లో కూడా నేను బలంగా నాకంటూ నా వర్గం నేను పెట్టుకున్నాను. కాబట్టి నాకు ఎలక్షన్ అనేది ఆటోమేటిక్గా నేను ఎంత కష్టమైన దానికోసం తీసుకొని ఖచ్చితంగా ప్రతి బూత్లో 396 బూత్లోనూ నా మనుషులు నాకు ఉన్నారు. సో కాబట్టి ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్లో కూడా నేను ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా బ్రహ్మాండంగా ధైర్యంగా ముందుకెళ్ళి వాళ్ళు ఎన్ని చేసినా కూడా దానికి మేము డిఫెన్స్ చేసేటువంటి కెపాసిటీ మాకు ఉండదు. కాబట్టి ఇబ్బందులు ఏమంటే మేము గెలుస్తాం. కానీ రాబోయే రోజులు కూడా మీకు చాలా టఫ్ సిచ్యుయేషన్ కావచ్చు. ఎందుకంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇదివరకు మనం మాట్లాడుకుంటే చాలా బలమైన వ్యక్తి. మరి మీరు అన్ని మండలాల్లో పోలింగ్ రోజు నిలబడి చేయాలా, ఈ మేరకు మీ ఓటు బ్యాంకును సాధించుకోవాలంటే రానున్న రోజులంతా మీకు మరింత ఒక రకమైన గడ్డు పరిస్థితి వస్తుందా? వాటన్నిటి మీరు ఎదుర్కోగలరా? నా గడ్డు పరిస్థితి కష్టం అనేది నాకు ఈరోజు కొత్తగా మొదలైంది కాదు. నేను పుట్టినప్పటి నుంచి కూడా కష్టపడి దిగినోడిని. ఎన్నెన్నో కష్టాలు చూసినాం. అది చిన్న వయసులోనే నేను పడిన చూడని కష్టాలు ఏమీ లేవు. కొత్తగా పోయి చూడబోయేదానికి వాళ్ళు ఏం చేస్తారనేది మనకు ఆల్రెడీ తెలిసిందే. ఎలక్షన్ అయిపోతే నాకేం కొత్త ఏం కాదు ఇది. నేను 25 సంవత్సరాల అప్పుడు నేను ఎప్పుడైతే ఎమ్మెల్యేగానే కంటెస్ట్ చేయాలని 2008 వెళ్ళినప్పుడు ఇప్పుడున్న 20 ఎమ్మెల్యే కూడా ఆ రోజు ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు. అప్పుడే నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ నేను. సో అప్పుడు కూడా ఇప్పుడు నేను ఇంకా ఆర్థికంగా బలపడినా, తెలివితేటలో బలపడినా, గుండె ధైర్యంగా బలపడినా, బంధువర్గం స్ట్రాంగ్ అయింది, స్నేహితులు స్ట్రాంగ్ అయినారు. ఇంకా ముందుకన్నా పోలిస్తే ఇప్పుడు 100 టైమ్స్ ఇంకా నేను గట్టిగా బలపడినాను. కాబట్టి వాళ్ళు ఎన్ని చేసినా కూడా 100% మొత్తం నాకున్నటువంటి నా శ్రమని, నా కష్టాన్ని అంతా కూడా నేను పెట్టి ఖచ్చితంగా నేను 100% ఎలక్షన్ చేసి చంద్రగిరిలో ఈసారి తెలుగుదేశం జెండా ఎగరేస్తానన్న. మరి చంద్రబాబు నాయుడు కానీ లోకేష్ గారిని కానీ ఏమైనా కలిసే ప్రయత్నం ఏమైనా చేశారా? మీ మనసులో మాట బయటపెట్టే ప్రయత్నం ఏమైనా చేశారా? అన్నీ మీరే చూస్తారన్న. త్వరలో ఏం జరుగుతుంది అనేసి మీరే చూస్తారు. మీకు సమయం అన్నీ మేము చెప్తాను, మీరు చూస్తారు. అంటే మరోవైపు చంద్రగిరిలో కమ్మ సామాజిక వర్గం కూడా చాలా సాలిడ్గా ఉంది. వారు టీడీపీకి మొదటి నుంచి వెన్నంటూ ఉన్నారు. మరి ఆ సామాజిక వర్గం కలుపుకొని ముందుకు పోవాల్సిన పరిస్థితి ఉంటుంది కదా మీ ముందర. ఖచ్చితంగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు మొత్తం రెడ్డి ఓట్ బ్యాంక్ అంతా గల్లార్ని కుమార్ గారు కమ్మ సమాజ వర్గానికి టికెట్ ఇచ్చినప్పుడు రెడ్లందరూ ఆమెకు సహకరించి చేసినారు. ఎందుకంటే గెలిచే అభ్యర్థి అప్పుడు కమ్మ సామ్రాజ్యకి ఇస్తేనే గెలుస్తారు కాబట్టి అప్పుడు ఇచ్చినారు. ఇప్పుడు ఇదే విధంగా కమాసు, బల్యాసు, బీసీలందరూ కూడా తెలుగుదేశం పార్టీకి సపోర్ట్ ఉన్నారు. యాజ్ ఎ రెడ్డి కమ్యూనిటీకి సంబంధించిన నాకు ఇస్తే రెడ్డి ఓట్ బ్యాంక్ యాడ్ అయినప్పుడు 100% టీడీపీ గెలిచే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా నాకు కమ్మల నాయుడు చౌదరులు అన్నా కూడా నాకు స్నేహితులే, నా కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళే. నా కులమతాల భేదాలు ఉండవు. నాకు కావాల్సింది ఒకటే, పార్టీ గెలవాలా, కాన్స్టిట్యున్సీలో ప్రజలందరూ బాగుండాలా. సో కాబట్టి ఇక్కడ నాకు కుల పిచ్చితో ఇంకోటి అంతా ఏముండదు. ప్రతి కులాన్ని కూడా నా అన్నదమ్ముల, నా అక్కచెల్లిలాగా చూసుకొని నేను అందరితో కలిసి అందరినీ కలుపుకొని నాకు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకు పోతానని చెప్పేసి చెప్తున్నాను. కానీ మొత్తం చంద్రగిరి నియోజకవర్గంలో మనకు తెలుసు తిరుపతి రూరల్ మండలమే చాలా కీలకం. గెలుపు ఓటములు డిసైడ్ చేసేది కూడా ఆ మండలమే. అట్లాగే ప్రధానంగా ఎక్కువ ఓటు ఉండేది కూడా ఆ మండలంలో. తిరుపతి రూరల్ మీకు ఏమైనా ఫోకస్ ఉందా? ఆ మండలం పైన ఏమైనా పట్టుందా? మాది తిరుపతి రూరల్ మండలం పెరుమాలపల్లి పంచాయతీ. సో రూరల్ మండలంలోనే ఎప్పటి నుంచో కూడా మా పంచాయతీ పెరుమాలపల్లి అనే మా గ్రామానికి ఒక సపరేట్ నేమ్ ఉంటుంది. చాలా బలమైన ఊరు మాది. సో మా ఊరు అనుకుంటే కూడా రూరల్ మండలంలో ఉన్నటువంటి టోటల్ మా బంధువర్గం మంగళం కావచ్చు, తిరుచానూరు కావచ్చు, గొల్లపల్లి కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని విలేజెస్ కూడా చెల్లోపల్లి, పుదుపట్ల అన్నీ కూడా మనకు స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ ఉంది, బంధువర్గం ఉండదు. సో రూరల్ మండలంలోనే నాకు మంచి మెజార్టీ ఎప్పుడు ఇంతవరకు తెలుగుదేశంకి రాకపోయినా కూడా ఈసారి ఖచ్చితంగా నేను రూరల్ మండలంలో కూడా తెలుగుదేశం మెజార్టీ తెప్పించగలుగుతాను. సో ఈ ప్రతి ఒక్కటి కూడా మీరు చూసినట్టయితే ఈ 6 మండలాల్లో హైయెస్ట్ ఓట్ బ్యాంక్ ఉండేది. 5 మండలాలు ఎంత ఉంటుందో ఒక రూరల్ తిరుపతి రూరల్ మండలంలోనే అంత ఓట్ బ్యాంక్ ఉంటుంది. సో కాబట్టి రూరల్ మండలం మనం ఖచ్చితంగా డిసైడ్ చేస్తాము. దాంట్లో ఈసారి ఎవరు ఊహించారు అసలు? మీరు ఒకసారి నాకు కానీ బీఫామ్ కానీ అనౌన్స్ కానీ అయితే నా ప్లానింగు, మేము చేస్తుండేటువంటి సిస్టము ఎలా ఉంటుంది అనేసి. గెలుపు పట్ల మీలో చాలా ధీమా కనిపిస్తుంది.
ధీమా కాదు, అది కంపల్సరీ గెలుస్తాం, దాంట్లో ఇంకా ఆప్షన్ ఉండదు. ఎందుకంటే ఇప్పుడు 2 సార్లు అతనికి అవకాశం ఇచ్చారు, ఒకసారి నాకు అవకాశం ఇస్తారు. ప్రజలు ఎప్పుడు ఎవరిని డిసైడ్ చేస్తారనేసి అని ఎవరు డిసైడ్ చేయలేరు కదా. సో 2 సార్లు వాళ్ళ కుటుంబానికి ఇచ్చారు, ఒకసారి నాకు ఇమ్మని అడుగుతాం. ఒకవేళ నాకు భగవంతుడు అవకాశం ఇస్తే ఖచ్చితంగా నేను ముందుకు వస్తాను. సో కాబట్టి తిరుపతి రూరల్ మండలంలో నేను చాలా స్ట్రాంగ్గా ఉన్నాను. అన్ని పంచాయతీల్లో కూడా తిరుపతి రూరల్ సంబంధించి ప్రతి పంచాయతీలో కూడా నేను ఖచ్చితంగా మెజార్టీ తెప్పిస్తాను. ప్రతి బూత్లో కూడా ఈసారి ఎవరు ఊహించిన విధంగా నేను మెజార్టీ తెచ్చి చూపిస్తాను. మొత్తంగా ఇది డాలర్స్ దివాకర్ రెడ్డి గారిలో ఉన్న కాన్ఫిడెన్స్ లెవెల్స్. తప్పనిసరిగా తను అంటే టీడీపీ టికెట్ని అయితే ఆశిస్తూ ఉన్నారు. టికెట్ దక్కితే తప్పనిసరిగా గెలుపు సాధిస్తాను, బలమైన వ్యక్తిగా చెప్తున్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఓడించి తప్పనిసరిగా ఇక్కడ పసుపు జెండా ఎగరేస్తానని చెప్పి కూడా ఆయన మాటలు చాలా ధీమా కనిపిస్తుంది. కేవలం వ్యాపార పరంగానే కాకుండా గడిచిన 10-15 ఏళ్లుగా తాను చేపట్టిన సామాజిక కార్యక్రమాలు, అట్లాగే బంధువర్గం, ఇతర అనేక అంశాలు కూడా తనకు కలిసి వస్తుంది. చంద్రగిరిలో తను తప్పనిసరిగా గెలిచి తీరుతానన్న ఒక ధీమా అయితే ఆయన మాటల్లో వ్యక్తమవుతోంది.